ఈనాటి పునరుద్ధాన ఆరాధనలో దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం గురించి యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు నేను నీకు సహాయము చేసేదని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి, యాకోబు గురించి దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, నీ దేవుడైన యెహోవాను నేనే సెలవిస్తూ ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే, నేను నీకు సహాయం చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తాను అని ఒక ఉన్నతమైన వాగ్దానము యాకోబు సంతతిగా పిలువబడే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం అందరికీ కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో, ఎలాంటి దారులు కనిపించని పరిస్థితుల మధ్యలో, నడి సముద్రంలో ఉన్న అనుభవాలు చాలా మంది కనబడుతూ ఉన్నారు. వారితో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను మీకు సహాయకుడినైనాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? హీబ్రూ పదంలో అజా అనే పదం వాడబడింది. ఇక్కడ సహాయకుడను అనే మాటకు, సహాయకుడను, సహాయం చేసేదను అనే మాటకు రాయబడిన పదం యెహోవా అజా. అంటే ఆయనే, యెహోవాయే సహాయకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అజా అనే పదానికి అర్థం ఏంటంటే సహాయకుడు లేదా మనకు మద్దతు ఇచ్చేవాడు. ఏంటి మద్దతు ఇవ్వడం అంటే? ఇంగ్లీష్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయమని తెలుగు చెప్పండి. ప్రోత్సహించేవాడు. కష్టంలో ఉన్నప్పుడు నీకు ఆవరించేవాడు. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు మరింత ప్రోత్సహించి నేను మరింత ముందుకు తీసుకెళ్ళేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన చుట్టూ ఉండేవాడు ఎలాగోయ్యా అంటే, కష్టంలో ఉంటే నవ్వుతారు, సంతోషంలో ఉంటే వాగలేదు. వాస్తవానికి ఇప్పుడు మన చుట్టూ ఉన్న జనం ఎలాంటివయ్యా అంటే, ఆ వ్యక్తి బాగుపడుతున్నాడు అంటే చూడలేని వారు కొందరుంటే, ఒకవేళ నువ్వు కనుక దుఃఖంలో ఉంటే నవ్వేవాళ్ళు కొందరుంటే, కొంచెం సంతోషంగా మొహంలో పెద్దల మీద చిరునవ్వు కనబడితే చాలు, ఇక వాళ్ళ ముఖాల్లో వికారించారు. ఎందుకని? వాళ్ళు నిజంగా నిన్ను, నీ మేలు కోరేవారు అప్పుడు కాదు. ఎందుకో తెలుసా? వారు నీ వద్ద ఏదో ఆశించో, లేకపోతే నీ అవసరాల వల్ల నీ కూడా తిరుగుతారు. కానీ వాస్తవానికి నీ ఎదుగుదలను బట్టో లేదా నీవు కలిగిన స్థితిని బట్టి నీకు మద్దతు ఇవ్వడానికి వాడు అక్కడ నిలవబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట దేవుని దావీదు భక్తుడు మంచి మాట రాస్తా ఉన్నాడు. 120 ఇదిగో నా కొండలు ఎక్కడికి చూస్తున్నట్ట, నా కళ్ళు కొండలు ఎత్తు చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తాయి అంటే, దావీదుకు సైన్యం లేదా? దావీదుకు పనిచేసేవారు లేదా? ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి దేశమంతా రాజు మీద ఆధారపడుతుంటే, ఈ రాజేమో రాజులకు రాజు అయిన ఆ దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేశమంతా కూడా ఎవరి మీద ఆధారపడుతున్నారు? దావీదు మీద ఆధారపడుతున్నారు. దావీదు ఏది చెప్తే అది చేస్తున్నాడు. దావీదు ఆలోచన ప్రకారంగా దేశమంతా నడుస్తుంది. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు కూడా ఆ దేశము, ఇశ్రాయేలు దేశం అంట సమాధానం
శాంతితో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలిస్తే 40 సంవత్సరాలు కూడా శాంతి సమాధానంతో వర్ధిల్లిందట. అంటే చూడండి, దేవుడు ఎంతగా దావీదుకు సహాయం చేశాడో అదే ఆ సహాయాన్ని లేదా ఆ దేవుడు ఏదైతే చెట్టు ఇస్తున్నాడో దాన్ని తన ప్రజలు కూడా దావీదు తెలియపరుస్తూ చాలా చక్కగా పరిపాలన చేశాడు. దేవుడి స్తోత్రం. అందుకే అంటాడు, నా కన్నులు కొండలతో చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును, సైనికుల దేవుడు యెహోవా వద్ద నుంచి కదా అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేయవలసిన అందరికీ ఏదో ఒక లోటు ఉంది, ఏదో ఒక లోటు ఉంది ఖచ్చితంగా. ఆ లోటు నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీతో ఉన్న వాళ్ళ వల్ల కాదు. ఏంటంటారు? ఈరోజు నీ జీవితంలో లోటును భర్తీ చేయాలి అంటే, లేదా నీకు కలిగిన ఆ యొక్క అవసరతను భర్తీ చేయాలి అంటే నీతో ఉన్న నీ కుటుంబీకుల వల్ల కాకపోవచ్చు, లేదా నీ పిల్లల వల్ల కానీ, నీ భర్త వల్ల కానీ, నీ భార్య వల్ల కానీ కాకపోవచ్చు. కానీ ఆ లోటును భర్తీ చేయడానికి, ఆ లోటులో మనల్ని బయటకు తీసుకురావడానికి మనకున్న ఏకైక ఆధారము ఎవరు? మనం నమ్ముకున్న ఆ దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్న చిన్న చిన్న శ్రమలు కష్టాలను బట్టి అయ్యో పాస్టర్ గారు చాలా పెద్ద కష్టం ఉందని అనుకుంటున్నాం. కానీ ఇంతకుంటే కష్టాల నుంచి ఆయన భక్తులను దేవుడు చాలా ఈజీగా బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి అంట చాలా ఈజీగా తీసుకొచ్చాడు. మరి ఈరోజు మనం ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాం, మనం ఎందుకు సహాయం పొందుకోలేకపోతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే దాని సమాధానం కూడా నువ్వే తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటున్నాం, ఒక్కొక్కటిగా కోల్పోతున్నావు అని బాధపడుతున్నావు. కానీ ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అసలు దేవుడే మనకు సహాయకుడుగా ఉంటే, దేవుడే మనకు రక్షణగా ఉంటే మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము? ఇశ్రాయేలు కాపాడబడు అంటున్నప్పుడు మరి ఎందుకు మనం కోల్పోతున్నాం? మరి ఎందుకు కోల్పోయి పోగొట్టుకుంటున్నాం అంటే మనం ఆయన సంరక్షణలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన సహాయం వరకు వెళ్ళిపోకుండా మనం చిరకరాని ప్రతి చోట తిరిగి చివరికి లాస్ట్ లో ఏది లేకపోతే ఇక ఎవరు? దేవుడు మందిరమే. దేవుడు మందిరం అని చెప్పి చివరికి లాస్ట్ ఆప్షన్ గా దేవుడు పెట్టుకుంటున్నాం. కానీ అసలు ఫస్ట్ ఆప్షన్ గా దేవుడు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తున్నారు? లాస్ట్ ఆప్షన్ అంటే చివరి అవకాశంగా ఇప్పుడు బాగుపడితే దేవుడు నమ్ముకోవడానికి కొందరు, ఇప్పుడు బాగుపడితే దేవుల్లో నిలబడతారని కొందరు లాస్ట్ ఆప్షన్ లో పెట్టుకున్నారు. కానీ అదే ఫస్ట్ ఆప్షన్ గా మొదటి ఆ యొక్క అభిప్రాయంగా మొదటి స్థానం దేవుడికి ఇచ్చి నువ్వు దేవుడి మందిరంలోకి వస్తే నీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడి కొరకు కనిపెట్టుకుంటూ మన దేవుడి సన్నిధిలో ముందు కొనసాగితే మనకు ఆయన కృప మనకు సహాయం చేస్తుందట. దేవుడికి స్తోత్రం. ఆ 33వ కీర్తనలో ఒక మనిషి మాట్లాడుతూ చదివితే 33వ కీర్తన 21వ వాక్యం చదువుదామా? ఈ మాట ఎవరు రాస్తున్నారు తెలుసా? దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు?
ఆయన అరణ్యంలో బయటకు వెళ్ళిపోయి పారిపోయినప్పుడు ఒక గుహలో కూర్చున్నాడు. గుహలో కూర్చున్నారు, అడుగుతున్నారు. తనతో పాటు ఉండేవాళ్ళు, నువ్వు ఒక రాజు కదా, నీ కొడుకు పరిగెత్తిస్తూ ఉంటే నువ్వు పరిగెత్తాలా? నువ్వు ఒక రాజువి, ఏంటి నీ పరిస్థితి ఎలా వచ్చిందంటే, అప్పుడు దావీదు ఒక పాట పాడుతున్నాడు. ఈ పాట అదే దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడట? నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు కనుక చాలా మంది ఉన్నారు, కానీ దావీదు ఇప్పుడు వెనుకున్న మీద ఆధారపడలేదు, కానీ తన చేయి పట్టి నడిపిస్తున్న దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చాలా మంది ఏం చేస్తామంటే మనుషుల మీద ఆధారపడతాం, దేవుడి మీద ఆధారపడడం మానేస్తుంటాం. మనుషులు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, దేవుడి సహాయం కొరకు విడిచిపెట్టేస్తుంటాం. దేవుడి సహాయాన్ని మనం వదిలేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి దేవుడి సహాయం అంటే ఎలా ఉంటుందో నువ్వు నిజంగా రుచి చూస్తుంటే ఖచ్చితంగా ఎప్పుడు మనుషుల వైపు ఎప్పుడు చూడవు, మనుషుల చేతుల వైపు అసలు ఎప్పుడు చూడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలుసు, నేను దేవుడి సన్నిధిలో నేను చాలా అనుభవించాను, దాన్ని చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు ఎవరిని చేతుల వైపు చూడలేదు, ఎప్పుడు కూడా ఎవరి చేతుల వైపు చూడలేదు. ఏదైనా అవసరం ఉంది అంటే మోకరించి ప్రార్థించడం నాకు దేవుడు నేర్పించాడు. నేను మాట్లాడుతున్నాను, చాలా సార్లు చెప్పాను, నేను ఎప్పుడు 10 మందిలో ఎక్కువ ప్రార్థన చేయలేదు. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. నా ప్రార్థన అంతా, నా బాధ, నా కష్టం అంతా ఆయన తెలుసు, తెలియకుండా ఉండదు. కానీ నేను ఒకటే అడుగుతాను, నీ సహాయం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి మందులు పనులతో నేను అందరికీ పొరపే అడగల. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అన్యులు దేవుడు అంటే తెలియని వాళ్ళు, అన్యులు దేవుడు అంటే తెలియని వాళ్ళు దేవుని మందుల కొరకు సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ తెలిసిందే, ఒక సహోదరి మనందరి ప్రార్థన కోరింది. ప్రార్థన కోరినట్టుగానే మనందరం ప్రార్థన చేసిన దేవుడు ఆ సహోదరికి విడుదల కలిగించాడు. ఆ సహోదరి మొక్కుకున్నంత తన చేతుల బంగారం కూడా దేవుడు ఇచ్చేస్తాడు. గత వారం నా చేతికి తెచ్చి అప్పగించేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మరొక వ్యక్తి, దేవుడు అంటే తెలియదు, నాకు ముఖ పరిచయమే, 1-2-3 రోజులు పరిచయం అంతే. ఒకరోజు వెళ్తూ నువ్వు సేవ చేస్తున్నావు అంటే కదా, ఒకసారి రాజమండ్రి ఒకసారి సేవ చేస్తున్నావు, ఒకసారి మీ మందిరాన్ని చూస్తాను అన్నాడు. సరే రాజమండ్రి వెళ్తున్నారు, దాని కదా అని చెప్పి తీసుకుని వచ్చారు. మందిరం అప్పుడే ప్రారంభించాం. నా ఎదురుకుంటానే కొన్నాడు, 60,000 పెట్టి కొన్నాడు మందరం. నా ఎదురుకుంటానే కొన్నాడు, గజాయిలో 60,000 పెట్టి కొన్నాం. వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్ దిగి వెళ్ళిపోతూ ఆ చేతులు మందిరం తీసి నా చేతులు పెట్టి మందిరం ద్వారా ఏ విషయంలో అయినా నేను ఇప్పుడు ఎవరికి రూపాయి పెట్టింది లేదు. ఎందుకో చర్చి దగ్గర రాగానే, మీ చర్చి దగ్గర రాగానే నా దేవుడు ఇవ్వాలనిపించింది, ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆ ఉంగరం తీసి నా చేతులు పెట్టేసి, నేను అడగలేదు ఎవరిని, మోకాళ్ళు రాసి ఎవరి దగ్గర ప్రార్థన చేశాను. అదే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సహాయం చేయాలంటే చాలా చులకనగా చూస్తాడు లేదా? అదే దేవుడి కన్నీరు రాస్తే దేవుడు నా దగ్గర తీసుకొస్తాడు. ఇవే కాదు, చాలా అనుభవాలను
నా వ్యక్తిగత జీవితంలో నేను చూశాను. దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడి ఎలాంటి అనుభవం కలుగుతుందో దేవుడు నాకు నేర్పించాడు. అందుకనే ఎప్పుడు సంఘం మీద కానీ లేదా మనుషుల మీద కానీ ఆధారపడున్నప్పుడు నా దేవుడు నేను అనుకున్న వాడు ఎప్పుడు నాకు నేర్పించాడు. దేవుడికి స్తోత్రం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ధైర్యంగా నా స్నేహితులు కూడా చెప్తారు, ఎప్పుడు నా దగ్గర రూపాయలు ఆశించలేదు కదా. ఎందుకు తెలుసా? మనం ఆశించబట్టే మనం లోపు వెళ్ళిపోతాం. ఏదైనా మనం కోరి సహాయం కోరాలంటే లోపు వెళ్ళిపోతాం. అదే దేవుడు వారిని ప్రేరేపిస్తే దేవుడు అద్భుత కార్యం మాట్లాడుతూ చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హృదయపూర్వకంగా నాకు ఏ రోజు ఆ రోజు నేను పోషించబడుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికీ 8 నెలలు అయింది కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేసి. 8 నెలలు ఏ రోజు కూడా దాని మీద ఆధారపడలేదు. సేవ చేస్తున్నామని దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్న దినాన్ని సాయంత్రం మందిరంలో కూర్చుని పైన కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఈ మాట బయలుపరిచాడు. ఏంటమాట ఎక్కడికి బయలుపడటమో, నేను నీకు సహాయం చేసేదను, నీ చేయి పట్టుకుని నడిపించడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆయన మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు నాకు ఆయన చెప్తున్నాడు, భయపడతాడు. ఈరోజు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. ఏ రోజు కూడా అన్న వ్యక్తులకు మొహం ఎప్పుడు చూసి సమాధానం చెప్పాల. ఎందుకు తెలుసా? సమాధానం ఎవరు చెప్పుకుంటారు? దేవుడు చెప్పుకుంటారు. వెళ్ళిపో, మౌనంగా ప్రార్థన చేసుకుంటే ఈరోజు నీ కష్టమైనా, నీ బాధ అయినా, నీ కలిగి ఏదైనా కానీ, నీ లోటు ఏదైనా కానీ, నువ్వు కలిగిన ఆ యొక్క లోటు ఏదైనా కానీ ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైంది ఏది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎన్నో తలంపులు కలిగి వచ్చాం, ఎన్నో ఆశలు ఆలోచన కలిగి ఉన్నాం. ప్రతిదీ ఏ అనుకున్నా తన కింద వెళ్ళిపోతుంది. అసలు ఏం చెయ్యాలన్నా, ఏం ప్రారంభించాలన్నా అనుకున్నది ఉంది. ప్రారంభించేటప్పుడు ఒకటే ప్రారంభిస్తున్నాం, కానీ ప్రారంభించిన తర్వాత మరో టైం అవుతుంది. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ చెప్తున్నమాట, ఆయన సహాయం కోరి ప్రార్థించి, ఆయన సహాయం కోరి ప్రారంభించు, దాని ఫలితాలు కళ్ళారా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయాన్ని కోరుకున్నట్లయితే ఇంకా దేవుడి పట్ల ఉన్నతమైన కార్యాలు దేవుడు చదివిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాము, నా వ్యక్తిగత అనుభవంలో నుంచి ఎప్పుడు ఎవరి చేతి వైపు నువ్వు ఎదురుకూడదు, ఆశించొద్దు. వాళ్ళు ఇస్తారు లేదా వాళ్ళ దగ్గర తీసుకుంటాను అన్నది కాదు, కానీ ప్రార్థన మాత్రమే. అయ్యా, నా పరిస్థితిని తెలుసు కనుక సహాయం నువ్వు ఎక్కడి నుంచి రప్పిస్తావు నాకు తెలియదు, నీ మీద ఆధారపడ్డానయ్యా అంటే నిశ్చయంగా దేవుడు నీకు ఇస్తుంది. పోగొట్టుకున్న దాన్ని మళ్ళా నీ చేతికి నీకు అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలీషా దినాల్లో కొంతమంది శిష్యులు ఏం చేశారయ్యా అంటే, అక్కడున్న స్థలం సరిపోక, స్థలం ఆ యొక్క బైబిల్ స్కూల్ కట్టడానికి కొంచెం స్థలం సరిపోక పెద్దలు కట్టడానికి స్థలాన్ని ఎన్నుకుని అడుగులో చెట్టు నరకడానికి వెళ్ళారు. ఏం నరకడానికి చెప్పాలి, చెట్టు నరకడానికి వెళ్ళారు. ఎంతో ఆ గొడ్డలు ఏమైంది, ఆ
అక్కడ ఉన్న చెరువు కాలంలో పడిపోయింది. ఇందుకే ఆ శిష్యుడు ఇప్పుడు అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు. ఏమని చెప్పండి? అది ఎరువుది, అది ఎవరిది? ఎరువు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఏమని? అయ్యో పడకపోయింది. ఇంకెంటే ఆ వస్తువు ఏదాన్ని అడిగితే సమాధానం ఏం చెప్పడం తెలియక ఏడుస్తూ వచ్చింది. ఇందులో దైవజనుడు వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో నేను సహాయం కొరకు పని కొరకు చేశాను, ఇదేమైపోయింది, ఇప్పుడు నీళ్ళు కొట్టుకుంది అని అంటే, అప్పుడు దైవజనుడు ఎక్కడ పడిపోయింది అంటే, ఎక్కడ పడిపోయిందో స్పష్టంగా చెప్పగలిగాడు. అది నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు సహాయం పొందుకోవాలి అంటే ముందు నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో ఆ స్థలాన్ని గుర్తించగలగాల. ఏం పోగొట్టుకున్నావో దాన్ని గుర్తించగలగాల. అడుగుతున్నారు ఎక్కడ పడిపోయిందని. కరెక్ట్గా స్థలాన్ని చూపించాడు. ఏలియా ప్రార్థన చేసి ఏం చేశాడు? చిన్న చెట్టు కొమ్మలు వేసాడట. ఆ వడ్లు ఏమైంది? అది వస్తుంది. దేవునికి సహాయం వస్తుంది, కానీ మనం ఊహించలేదు ఎలా వస్తుందో. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడితే నువ్వు ఏది బాగుంటున్నా అది మరలా నీ చేతికి అప్పగించే దేవుడై ఉన్నాడు, ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు, కుటుంబంలో నెమ్మది పోగొట్టుకున్నాను, శాంతి పోగొట్టుకున్నాను, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాను. పోగొట్టుకున్నవి దొరుకుతాయా లేదా? ఎంతవరకు దొరకండి ఇప్పుడు దొరుకుతుందంటారా? అన్న ప్రశ్నలతో చాలా మంది చూస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉన్నదా? లేదు. పోగొట్టుకున్నా లేదా చనిపోయిన వారిని తీసుకొచ్చిన దేవుడు, చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు కనీసం హృదయాన్ని మార్చలేడు అని అంటారా? మాట్లాడండి. లాజరు బయటికి రా అని వెంటనే ప్రేత వస్త్రాలతో నడిచి వచ్చిన లాజరు నుంచి అక్కడ వాళ్ళందరూ భయపడిపోయారు. అలాంటిది ఈరోజు మన జీవితంలో హృదయాన్ని మార్చలేడు అని అంటారా? లేదా మన జీవితంలో ఆ యొక్క దుఃఖాన్ని తీసుకువెళ్ళారు. మనిషిని బ్రతికించడం ఎక్కువ, లేదా హృదయం మార్చడం? హృదయాన్ని మార్చడం కష్టం అంటే చనిపోయి వ్యక్తిని బ్రతికించడం కష్టం. హృదయం ఎప్పుడైనా మార్చవచ్చు, ఎలాగైనా మార్చచ్చు. ఏదో ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ లో ఖచ్చితంగా బ్రతికే జీవమే లేని వ్యక్తిని జీవంలో నడిపించిన దేవుడు మన సహాయంగా ఉన్నప్పుడు ఈరోజు మనకెందుకు కానీ ఎలా దోషులు పడతామండి బాబు? ఇంట్లో యజమాని బాగుండలేదు, లేకపోతే కష్టపడే వ్యక్తికేమో బలహీనతలు వచ్చేస్తున్నాయి, ఎలా పోషించబడతాం అంటున్నారు కదా. దేవుడు గీతలు దిగుతున్నాడు, ఆకాశ పక్షులను కూడా మార్చినాడు. ఎవరిని ఏం చేయబోయి చెప్పండి? అవి మనకులాగైనా వ్యవసాయం చేయగలవా? లేకపోతే ఏవైనా గిడ్డలు దాచుకోగలవా? లేదు. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని వాటికంటే శ్రేష్ఠులు వేయించాడు కదా, మనం పోషించలేదంటారా? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని పోషించలేదంటారా? అది మీకు సహాయం చేయలేదంటారా? చేస్తున్నాడు. ఈరోజు చేస్తూ ఉన్నాడు. దానికే నువ్వు లేదా నీ భర్త తెచ్చే సంపాదన ఏ రూపాయి ఈరోజు నువ్వు ఖర్చు పెట్టే ఖర్చుకి, లేదా ఈరోజు నాకు నెల వచ్చే బిజినెస్ ఎక్కడ కూడా సమానత్వంలో లేదు. మనం తెచ్చే 5 రూపాయలు అయితే ఖర్చు అయ్యేది 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అయినా నువ్వు పోషింపబడుతున్నావు అంటే
దేవుడు మహాప్రభుగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మహాప్రభు కాదండి, దేవుడికి స్తోత్రం. అది ఆయన సహాయం. అది ఎలా వస్తుందో తెలియదు, ఏ రీతిలో వస్తుందో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు సహాయం ఎవరయ్యా అంటే ఒక సాధారణమైన వ్యక్తితో, సాధారణమైన ఒక మనుషులు కాదు. భూమి ఆకాశములను తన నోటి మాటతో సృష్టించిన వాడు. ప్రతి మనుషునికి భూమి ఏది అవసరమో సమస్తాన్ని సమకూర్చిన తర్వాతే మానవుని దేవుడు సృష్టించాడు. నీ అవసరాలన్నీ దేవుడు నీకు ముందుగా పెట్టి ఈ భూమి మీద నీకు పంపించాడు. మరి ఎందుకండి కష్టాలు, మరి ఎందుకంటే బాధలు అంటే ఆదాము అవ్వడంలో ఆ ఏదైనా బాధలో ఉన్నంతసేపు ఏ బాధ లేదు. ఉన్నా కదా, మాట్లాడుతుంది ఉందా, ఏ బాధ లేదు. సంతోషంగా ఆ యొక్క పదాలు తిన్నారు. దేవుడితో ప్రతి రోజు సాయంత్రం మాట్లాడుకుంటూ వారి యొక్క జీవితాన్ని గడిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఏదైనా బాధ నుంచి బయటకు పోయారో అప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమొచ్చింది, లోటు వచ్చేసింది. చెట్టుని తలానే పోసుకునే తత్వం నుంచి కష్టపడి శ్రమ చూస్తేనే కానీ తినలేకపోయే పరిస్థితి వచ్చేసింది. ఎలాంటి పరిస్థితి నుంచి, ఊరికనే ఏది కావాలో పోసుకుని ఆ మనసు లేదా ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చేసాయ్యా అంటే చెమట వచ్చి కష్టపడితేనే కానీ ఆ మెప్పు ఆ పొంగి వెళ్ళలేకపోతుంది. ఎందుకు ఇదయ్యా అంటే అక్కడ దేవుడి సహాయాన్ని కోల్పోయారు. దేవుడు వారు ముందు పెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఆయన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు చెప్పాడు, ఎక్కడైనా మీరు ఆశీర్వదించబడవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తే ఆశీర్వదించబడతారు, కష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను మాట చెప్తాను, ఎవరైనా కానీ ఇంటి దగ్గర ఉండేవారైనా లేదా పనికి వెళ్ళేవారైనా సరే ఏ విషయంలో కూడా మీరు భయపడదు. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఎవరు సహాయకుడు, ఎవరు సహాయకుడయ్యాడు? మనకు ఈ భూమి ఆకాశంలో సృజించిన వాడు సహాయకుడుగా ఉన్నప్పుడు మనకి బాగా కష్టం. ఏ సమయానికి ఎలా నడిపించగలదో అలా నడిపించలేవా, అలా మాకు నీ చేతిని అప్పగించుకున్నాను, నన్ను నడిపించు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడికి సహాయం చేయడం మనం చూస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆశ్చర్యం ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు ప్రయాణం ఆశ్చర్యం. ఇశ్రాయేలు ప్రయాణం ఆశ్చర్యం. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం ఉంది. అయ్యో నేను ఈ గంధాన్ని కొట్టెక్కలేను అని కొన్ని వేల మంది అనుకుంటున్నారు. అతను మోషే బండ మీద నిలబడి అన్నాడు, నేడు యెహోవా గురించి లక్ష్యం ఓటి నిలబడదు అన్నాడు. ప్రార్థన చేశాడు, కొట్టాడు, 2 పాయలుగా నిలబడింది. దేవునికి స్తోత్రం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దీని గురించి చెప్పాలంటే చాలా బాగుంది. అసలు సముద్రం 2 పాయలుగా మార్చుకోవడం అంటే మనం ఇంచుమించు 2 నెలల వారం చెప్పుకోవచ్చు. దేవుడి సహాయం ఎంత లేదు. స్వామి ఎలా సముద్రం దాగారు, ఎడారిలో వెళ్తున్నారు, దాహం వేసింది. ఏం వేసింది చెప్పండి, దాహం వేసింది. నీళ్ళు ఎలా వచ్చినాయి? బండ నుంచి 10 లక్షల మంది తాగడానికి వచ్చింది. 10 లక్షల భోజనాలు తాగడానికి వచ్చింది. అసలు బండలో నీళ్ళు ఉంటాయా, రాయిలో నీళ్ళు ఉంటాయా?
దేవుడు బండ కఠిన హృదయాలు సహాయం ఆశించింది. అలాంటి బండ కఠిన మూర్ఖ హృదయాల్లో నుంచి సహాయం రాబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పటికీ దర్శనమిస్తుంది. ఇశ్రాయేలు ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్ళిన వారికి ఆ బండ నీటి రాత్రికి బండ రెడ్డిలో చీలిపోయిందట. దేవుడికి స్తోత్రం. అంత గొప్ప సహాయం ఎవరు చేశారు? అది మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన లేదా ఆ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు కూడా వారికి వేసుకోవడానికి బట్ట అవసరం లేదు. ఏమైంది? కాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. ఎంత గొప్ప సహాయం చూడండి. కానీ మనం గమనించాం, పడిన కష్టాలే చూస్తాం. అయ్యో అలాగే దీన్ని కష్టాలు పడడం బాబు. మరి అసలు ఆ సహాయాన్ని గుర్తించడానికే వారు కష్టాలు పడ్డారు. దేవుని సహాయాన్ని వారు సరైన సమయంలో గుర్తించలేకే వారు కష్టాలు పడ్డారు. ఈరోజు మనం కూడా యెహోవా అజా అంటే మనకు నిరంతరం మద్దతిస్తూ, వెన్ను తడుతూ, మనల్ని పోషిస్తూ, రక్షిస్తూ, కాపాడుతున్న దేవుని మనం గుర్తించట్లేదు. అందుకనే కష్టాలు ఉండవా ప్రయాణించవలసి వస్తుంది. దేని గురించి చెప్పండి? దేని గురించి? దేవుని యొక్క సహాయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. నా కష్టం అంటున్నాం, నా శ్రమ అంటున్నాం, నేను సంపాదించాను అంటున్నాం. ఇవన్నీ కూడా దేవుని కృప వల్ల మాకు కలుగుతుంది. కానీ మనకు దాన్ని ఏం చేస్తున్నామంటే, నాది, నా కష్టం పనిలోకి వెళ్తేనే అన్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం. వాస్తవానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అంటే, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. నీకు సరైన ఆరోగ్యం లేకపోతే నువ్వు పనిలోకి వెళ్ళగలవా? నువ్వు పనిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ వాతావరణం అనుకోవడం లేకపోతే పని చేయగలవా? వీటన్నిటినీ నీకు సహాయకులుగా, వీటన్నిటిని సమకూర్చి నీకు తోడుగా ఉండేది ఎవరు? దేవుడే నీకు అన్ని సమకూరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుడా, ఈ లోకంలో ఎవరు విడిచేసినా, ఎవరు వదిలేసినా, లేదా ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. కానీ ఆయన సహాయం మాత్రం కోరుకుంటే మనకి ఎక్కడికో పడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన వాటిని ముగించడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో యోసేపు అని ఎవరి మనం చూస్తూ ఉంటాం. ఆయన దేవుని దర్శనం కలిగి ఏం కలిగాడు? దేవుని దర్శనం కలిగి కొన్ని శ్రమలోనికి వెళ్ళాడు, కొన్ని కష్టాల్లోనికి వెళ్ళాడు, ఆఖరికి మరణం పంచులో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మాట్లాడుతుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణం పంచులో వెళ్ళిపోయాడు. కానీ దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏం చేసింది? ఆయన్ని మరలా రోజు నుంచి లేవనెత్తి ఎక్కడికి తీసుకెళ్ళింది? సింహాసనంగా తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఈరోజు మనం చిన్న చిన్న కష్టాలను బట్టే చనిపోవాలి అని అనుకుంటే, మనం ఎదుర్కొనే చిన్న చిన్న బాధను బట్టి లేదా అప్పులు బట్టి ఈ జీవితం ఎందుకు అనుకుంటే, మనం ముందు వెళ్ళిన వచ్చులు ఎన్ని కష్టాలు పడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు కనుక ఆయన చేయనంతే దేవుడు ఏం చేశాడు? ఫలింపజేశాడు. మంచి మాట రాయబడింది అక్కడ బైబిల్లో.
యోసేపును బట్టి పొతిఫర్ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కానీ దేవుని సహాయం నీకు చాలు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కూర్చోగలరు. ఎక్కడ? సింహాసనం దగ్గర. సింహాసనం అనగా నెమ్మది కలిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కోల్పోయిన వాటి గురించి ఎప్పుడు బాధపడదు. ఏంటంటే కోల్పోయిన వాటి గురించి మనం ఎప్పుడు బాధపడద్దు. దాన్ని ఎలా పొందుకోవాలో ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు సహాయం చేసేవాడు ఆషామాషి వ్యక్తి కాదు, ఆకాశములను సృష్టించిన వాడు. అందుకే అంటాడేమో, సైనికుల తరపున చెప్పి యెహోవాను నేనే సెలవిస్తున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే యాకోబు. పురుగు వంటి యాకోబు అంటాడు, పురుగు వంటి యాకోబు అన్నాడు. అలాంటి పురుగు వంటి యాకోబును సింహం వంటి వాడిని దేవుడు చేసేసాడు. సింహం వాడిని దేవుడు చేసేసాడు. ఇదెంత, ఇది స్థితి ఎంత, అసలు ఇది పరిస్థితి ఎంత అని అమాయకులు ఉండొచ్చు. ఎదుట నా దేవుడు చెబుతున్నాడు, నా దేవుడికి వెన్ను తట్టి నిలబడ్డాడు కనుక నా దేవుడి కంటే గొప్పడు కాదు నీకు నిలబడ్డాడు. నా దేవుడి కంటే గొప్పడు కాదు, నీ ముందు సవాలు విసుకున్నవాడు. దావీదు గొలియాతును నమ్మడానికి వెళ్ళినప్పుడు అదే మాట్లాడుతున్నాడు, నా దేవుడి కంటే గొప్పడు కాదే, నాకు ఎన్ని తీసేది ఏ నాకు వాడుకోలేదు, నాకు సహాయం అంతా దేవుడు చేస్తాడు. నాకు వాడుకలో ఉన్నాయి 2 ఆ 2 పడుతుంది. ఈరోజు నాకు వాడుకలో ఉన్న 2 ఒకటి ప్రార్థన, ఒకటి నిరీక్షణ. ఎందుకు కలిగి మనం ముందుకు వెళ్దాం? దేవుడి సహాయం ఎందుకు పొందుకోమో అప్పుడు దేవుడికి స్తోత్రం. కనిపెట్టుకున్నాక 21 పడుతుంది, కనిపెట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటా ప్రశ్న అంటే, దేవుని యొక్క వాగ్దానము చెప్పండి, దేవుని యొక్క ప్రదర్శనము ఎందుకు మా జీవితాలు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. నేను చెబుతున్నాను, దేవుడుగా దేవుడు ఒక వాగ్దానమైన ఒక ప్రదర్శనమైన దగ్గరకు వచ్చినప్పుడు అది నీ జీవితంలో నెరవేరాలి అంటే దానికి తగినట్టుగా మనం జీవించాలి. ఇప్పుడు ఆ గుమ్మం ఉండదు, ఆ గుమ్మం 3 అడుగులు, ఆ గుమ్మంలోంచి 5 అడుగులు మంచి అడుగులు మంచి రాగలరా? ఎందుకు రాలేదు? దాని సైజ్ ఎంత, దానికి తగ్గట్టుగా ఉంటేనే రాగలుగుతారు. మనమేమో బ్రతుకు అవుతుంది, మన ఆలోచన అవుతున్నాయి, మనకేమో వాగ్దానము ప్రవచనం నెరవేర్చబడాలి. యోసేపు వాగ్దానం, యోసేపు దర్శనం లేదా యోసేపు ప్రవచనం నెరవేర్చబడింది అంటే ప్రవచనానికి, వాగ్దానానికి, దర్శనానికి తగినట్టుగా జీవించాడు. అదే సొలొమోను జీవితానికి వచ్చినప్పుడు గొప్ప దర్శనం, గొప్ప పిలుపు, గొప్ప వాగ్దానం, బ్రతికినంత కాలము దేవుడి గొప్పతో బతకాలనుకున్నవాడు ఎంతవరకు అయితే వాగ్దానానికి తగినట్టుగా బ్రతికాడు అంతవరకు జైజీవితం కలిగి బ్రతికాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానానికి దేవుడు ఇచ్చిన లేదా ఆ ప్రవచనానికి ఎప్పుడైతే తిరిగిపోయాడో, వెనక్కి తిరిగి దేవుని పక్కకు వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఏమైపోయింది? మన దేవుని పట్ల వాగ్దానం, దేవుని వాగ్దానం కలిగిన వాడే కదండి సొలొమోను అంటే కలిగిన వాడే. కానీ
తొలగిపోయాడు. నేను చెప్తున్నాను, దేవుని వాగ్దానంలో ఉన్నంత కాలం, దేవుని వాగ్దాన నెరవేర్పులో మనం నడుస్తున్నంత కాలం కూడా దేవుడు మనకు సహాయకుడుగానే ఉంటాడు. దేవుడు మనం విన్నట్టే ఉంటాడు. ఎప్పుడైతే మనం తొలగిపోతామో అప్పుడు మనకు సహాయం అనేది ఆగిపోతుంది. వాగ్దాన నెరవేర్పు ఆగిపోతుంది, ప్రవచన నెరవేర్పు ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు చేస్తాను. ఒక 10వ తరగతి ఒక స్టూడెంట్ వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు పాస్టర్ గారి దగ్గర. ఆయన ప్రవచనమో లేకపోతే ఆయన జరిగేది ఏం చెప్పాడయ్యా అంటే, అప్పటికి ఆ విద్యార్థి స్టడీస్ చాలా మంచిగా జరుగుతున్నాడు. దేవుని గొప్ప ప్రణాళికను బట్టి ఆ విద్యార్థి చాలా బాగా చదువుకుంటున్నాడు. ఎంత బాగా చదువుతున్నాడయ్యా అంటే పరిస్థితికి మించి మంచిగా చదువుకుంటున్నారు. సరైన వసతులు లేవు, సరైన ప్రతిభ, అన్ని ప్రతిభల పరిస్థితులే. అయినప్పటికీ వాటిలో కూడా కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డను చూస్తూ ఉన్నాడు. ఆ బిడ్డకు మంచి వాగ్దానం ఇచ్చాడు. వారు మీ భవిష్యత్తులో ఒక గవర్నమెంట్ ఉద్యోగుని వస్తుంది, దేవుడు వాగ్దానమో ప్రవచనమో చెప్పాడు. ఇప్పుడు వాగ్దానము ప్రవచనం ఉంది కదండి, చదువు మనకి ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఉద్యోగం చేయాలంటే కనీసం 6 డిగ్రీ ఉండాలనుకో. వీటికి ఎంత బాగా ప్రవచనం వాక్యం వచ్చింది కదా అని చెప్పి 10th క్లాస్ ఈ ప్రవచనం వచ్చింది కదా అని చెప్పి అబ్బాయి దేవుడు నాకు ఇచ్చేస్తారన్నాడంటే నీకు ఇక్కడే అయిపోతే ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుందా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రవచనము తగినట్టుగా మనం బ్రతికితేనే అది మనకు వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని సహాయం మన దగ్గరకు వస్తుంది. అది చాలా మంది ఏం చేస్తారంటే దానికి తగ్గించుకుని మనం ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అన్నప్పుడు దానికి తగినట్టుగా మనం ముందుకు వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఇంట్లో ఆవేసి ఇంట్లో ఏదైపోయిన తర్వాత నాకు ఆ ఉద్యోగం కావాలి అంటే ఎలా వస్తుంది? అసలు అర్హతే సాధించండి ఆ ఉద్యోగం ఎలా వస్తుంది? అసలు తగ్గిపోవడానికి అర్హత సంపాదించుకోవడానికి కారణం ఏంటి? అప్పుడున్న ఆ ఆసక్తి, అప్పుడున్న ఆ భక్తి మనలోకి పట్టుకెళ్ళిపోతుంది. సహాయం కూడా సనగిలిపోతుంది. ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతున్న మాట, మనందరి సహాయం ఎవరండి చెప్పండి. దేవుడు సైన్యంలో అధిపతి అయ్యే ఆయన మనకు సహాయకుడై ఉండగా మనకి ఏ పాపం ఏ టయానికి మన దగ్గరికి వచ్చేస్తుంది. మనం భక్తిలో ఆయన వాక్యానికి వాగ్దానానికి నమ్మకంగా బ్రతికి తెచ్చాము. ఏ విషయంలోనైనా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుడు ఆశీర్వదించాడు, యోసేపు దేవుడు ఆశీర్వదించాడు, సొలొమోను ఆశీర్వదించాడు. ఇంత గొప్ప మందిని, ఇంత వారిని, ఎక్కడో ఉన్న వారిని, పెంటడుకోవడం ఉండేవారిని, వీరుడు దరిద్రుడు దేవుడు ఉన్నత అధికారులుగా ఉన్నతమైన దేశ ప్రాంతంలో ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టిన దేవుడు ఈరోజు ఆయన కృపపై కృపలో నీకు నాకు తెలియపరుస్తున్న మాట, నీకును నా సహాయం కలుగుతున్నది కనుకనే నీ జీవితంలో ఉన్న ప్రతికూలతలని రాబో దినముల్లో నీ వద్ద నుంచి వెళ్ళిపోతున్నాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ లోపల దేవుడు భక్తి చేయబోతున్నాడు. నీకు మన పాపం దేవుడు తీర్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే సహాయం ఎవరండి? మాటించాడంటే ఎవరు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి సహాయకుడు మనకు ఉండగా
ఏ వ్యక్తి చేతిలో మనకు అవసరం లేదు, ఏ మనుషుల యొక్క సహాయం అవసరం లేదు. ప్రార్థన చేయి, దేవుడే నీ అందుకు సహాయాన్ని పంపిస్తుంది. ప్రార్థన చేయి, దేవుడే నీ వద్దకు సహాయాన్ని పంపిస్తాడు. వాళ్ళంతటా వాళ్ళు చేసినది వేరు, నీ అంతటా నువ్వు వెళ్ళి అడుగుతున్నది వేరు. మనం అడుగుకుంటే వచ్చేది కాదు, మనకు వచ్చి పడేది దేవుడిస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సమయం పడుతుంది, వేదాలు కూడా దిగజారిపోకూడదు, అసలు నిరుత్సాహపడకూడదు. దేవుడు ఆలోచించుకుంటుందంటే మరింతగా దేవుడి జీవితం లేదు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందరి వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఎవరు ఉండే బాగుంటుంది, ఎవరు ఉండే ఆయన కొరతలు లోటుతో చాలా మంది ఉన్నారు. వారందరితో దేవుడు చెబుతున్న మాట, నేను నీకు సహాయకుడుగా ఉన్నాను, నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా రక్షించిన పూర్ణి వారు ఎవరు లేరని మంచి పాట రాశారు భక్తులు. వినగా యెహోవా రక్షించిన పూర్ణిను ఈ భూమిలో ఎవరు లేరు. ఈరోజు చెప్తున్నాను, దేవుని సహాయం నీకుంటే ఈరోజు ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా ప్రార్థనే కాదు, నీవే ఉన్నతమైన స్థితిలో దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు. ఆమేన్. కాబట్టి మనందరూ కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవుడు రాకడతో చూపడతారు. దేవుడి మాటలు మనం దేవుడికి ఆశీర్వదించుగా. ఆమేన్. దేవా, నీవే నా సహాయకుడు. యాకోబు జనాంగంతో చెబుతున్నారు కదయ్యా, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా నేనే, నీ సహాయకుడను, నీ చేయి పట్టుకు నడిపించేవాడు. అవును తండ్రి, నీవు నా సహాయకుడై ఉంటే, నీవు నాకు అయా ఇంకో తండ్రి ప్రభు మొత్తం దారిగా ఉంటే, రక్షకుడుగా ఉంటే నా జీవితం ఎంతో ఆశీర్వదించబడుతుంది. ఇది ఇంతవరకు భక్తుల జీవితాల ద్వారా నాతో మాట్లాడిన రీతిలో దావీదుకు సహాయం చేశారు, దావీదును హెచ్చించారు, యోసేపుకు సహాయం చేశారు, యోసేపును హెచ్చించారు. అయా మేము కూడా నీ సన్నిధిలో నీ మేలు నీ సహాయం పొందుకుంటూ అయా మీ సన్నిధిలో కొనసాగిపోతుంది. చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుతో దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా రాలేని ప్రతి బిడ్డను కూడా గమనించి వారిని కూడా బాగా వచ్చి వారికి అందరూ కలిసి రావడానికి చూపించండి ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అయ్యా మా సంఘాన్ని మాకు అప్పగించిన ఈ ప్రార్థనందరినీ చేతులు సమర్పిస్తున్నాను. నూతన కొత్త ఆత్మని మందిరాన్ని కోరుకోండి అయ్యా. అయ్యా ఈ స్థలాన్ని ఈ మందిర పదాన్ని కూడా చేతులు సమర్పిస్తున్నాను. అయ్యా మీరే కావలసిన ప్రతి అవసరం గ్రహించి అయ్యా మీరే సహాయం ఎందుకంటే మాకు సహాయం నీవే. అయ్యా ఎప్పుడు ఎవరైనా చూడడం లేదు, మాకు సహాయం చేయవాడు నీవే. నీతోనే మా పరిగణిస్తున్నాము అయ్యా, నీవైతే అయ్యా చూస్తుండగా అయ్యా నీవే మాకు ప్రతి అవసరము సహాయం చేసి అన్నింటిలో కోరుకోండి. చేరుకుని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు ప్రతి మాట నా జీవితాలు మీరు కట్టి పలుకు చేయడం ప్రార్థిస్తున్నాను. బిడ్డలు అర్పించిన ప్రతి కానుకలు ఫలితం వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత ఆశీర్వాద జీవితాలు మీరు అనుగ్రహించుకొని సమస్త మహిమ ఆనందాన్ని ఆరోపించుకుంటూ యేసు నామములో తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.